హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ ఏజెంట్ సోప్ గడ్ సరిగత సోసరి కోళ్ళు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. అత్త కోళ్ళు విచ్చేశారు. వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? శివలక్ష్మి. శివలక్ష్మి. కోళ్ళు గారు? అశ్విని. అశ్విని. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఓకే, హైదరాబాద్ అనుకున్నాను. వెరీ గుడ్. అత్తగారు? అరుణాదేవి. అరుణాదేవి గారు. కోళ్ళు గారు? సాహితి. సాహితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంతోష్ నగర్. సంతోష్ నగర్ నుంచి వచ్చారా? ఓహో, ఓకే. ఫస్ట్ రౌండ్ మీతోనే స్టార్ట్ చేస్తాను. అత్తగారు ఇటు, కోడలు గారు ఇటు, మీరిద్దరు ఇటు. చదువుకో, పైకి చెప్పకుండా అదేంటో యాక్ట్ చేసి చూపించు. అది అంతుంది. యాక్షన్. నువ్వు వెనక బాల్. బాగుంది. ఇల్లు. పెళ్ళి. ఇంట్లో పెళ్ళి. ఇంట్లో అత్తయ్య. వంటింట్లో కోడలు. వెంకటేష్ క్యాంపు పని మీద నేపాల్ వెళ్తాం. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో. అమ్మా, మరి చెప్పారు ఫస్ట్ ఆన్సర్. మీరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిరా? చచ్చాంబో. నేను రాను. అలాంటి సినిమా పేర్లు ఉంటాయండి. పుహార్ ఆఫ్టర్ 1 year. ఆ ఒక్కటి అడగ. హే బా, సూపర్. సో మీ ఛాన్స్ అయిపోయింది. చాలా బాగా ఆడారు మీరు. ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేస్తారు, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇద్దరి పూచ్. మీ అత్తలా కాకుండా ఇల్లు తుడవడం. ఇల్లు ఊడవడం. జాడకట్ట. జాడకట్ట. జాడకట్ట లాంటిదే ఇది కూడా. చీపురు కట్ట. రైట్ ఆన్సర్. పేపర్ మీద ఏముందో ఇలా కాకుండా యాక్ట్ చేయడం అనేది వింతది. ఓకేనా? యాక్షన్. నాకు పెట్టాలా? అది తెలుసు, అది కాదు ఆవిడ అంటున్నది. వేరేది. గజిని. 2 points వచ్చాయి మీకు కూడా. వెరీ గుడ్. చాలా బాగా యాక్ట్ చేశారు మీరిద్దరు. అసలు ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీకు మీరే ఆన్సర్లు చెప్పారు అన్ని. సో మీకు 4 points వచ్చేసాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఓకే అత్తమ్మ, బాగా ఆడండి. ఎంత ఫాస్ట్గా చదువుకున్నారండి? బతుకునేది. సంతకం. ఏలిముద్ర. రైట్ ఆన్సర్. ఇంట్లో వెళ్ళాలి. ద్రౌపది. పంచపాండవులు. అర్జునుడు. నెక్స్ట్ భీముడు. ఎస్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎలా ఇలా ఇలా అంటే ఎలా అర్థమైంది మీకు పంచపాండవులని? అట్లా అంటే పంచపాండవులు అన్నమాట. ఇట్లా అంటే పంచపాండవులనా? ఓకే, వెరీ గుడ్. 2 టపీ అని చెప్పారు. ఇప్పుడు మీ అత్తగారు యాక్ట్ చేస్తారు, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, బాగా ఆడాలి అత్తమ్మ. ఓకే, యాక్షన్. నేను పాప, బాబు, చిన్న బాబు, మంచి బాబు, మంచి తొందర చెప్పమ్మా, లిప్స్టిక్ పోతుంది, మళ్ళీ మేకప్ పోతుంది. పాప,
మంచి కోడు. మంచి కోడలు. మంచి ఆ, తాడి మంచి కొడుకు. మంచి మంచి అల్లుడు. మంచి కన్ఫ్యూజ్ చేయకండి వాళ్ళు. మనవడ. మంచి మనవడ. నేను అమ్మాయి నాకు కాదు అబ్బాయి. మంచి నీకు నీకు పిచ్చి. నీ పిచ్చి కంటే బాబు. నువ్వు ఇంత ఉన్నప్పటి నుంచి నాకు పిచ్చి ఉందంటున్నది ఆవిడ. నేను చిన్న పాప. నేను నేను అది ఈ అబ్బాయి అని చెప్పి నన్ను చూపించచ్చు కదా ప్లీజ్. అది ఇది ఈ బాగుంది. అబ్బాయి మంచి. ఈ అబ్బాయి మంచోడు. కొంచెం ఈ అబ్బాయి చాలా మంచోడు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. క్లాప్స్ వన్. నన్ను చూపించచ్చు కదా ఇంత మంచోడి పక్కన ఉన్నప్పుడు. అయ్యయ్యో ఏమాతా మాను. అయ్యయ్యో క్లాప్స్ వన్. ఓకే నెక్స్ట్ వన్. అల్లబ్బాయి అని చూపిస్తున్నాను. నేను అలిగా. విజిల్. సీటీ. విజిల్. గోలే విజిల్. గోలేనా అన్నట్టు చెయ్యి. సీటీ. ఏమంటారు? ఈల. రైట్ ఆన్సర్. సూపర్. అయ్యో బాబాయ్ చాలా బాగా ఆడారండి మీ నలుగురు. చాలా బాగుంది. సో మీకు 4 పాయింట్స్, మీకు 4 పాయింట్స్. 2 గిఫ్ట్లు పంచుకున్నాం మనం. క్లాప్స్ వన్. కంగ్రాచులేషన్స్. 2 టీములకి గిఫ్ట్లు వచ్చాయి, అలాగే పాయింట్లు కూడా వచ్చేసాయి. 2 అండ్ సెకండ్ రౌండ్కి వచ్చాం మనం. చాలా అస్సలు మీరు టెన్షన్ పడక్కర్లేదు. సెకండ్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ఈ రౌండ్ పేరు జుజుబి అని పెట్టాం. సో ఇందులో ఏంటంటే ఈ బోర్డు మీద ఉన్న కొన్ని బొమ్మలకి కొన్ని సామాన్లు తుడిపేస్తాను నేను. అవి మీరు మళ్ళీ గీయాలి. ఓకే. సో ఇప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు, మెడలో బ్యాగు, 2 కొమ్ములు తీసేద్దాం. ఈజీయే కదా. దిస్ ఇస్ గొర్రె. ఓకే. ఆవిడ పర్మిషన్తో 2 కొమ్ములు, 1 కాలు తీసేసాం. మీరు అవి మళ్ళీ గీయాలి కలగంతలుగా. వాడెందుకు అనుమానంగా చూసారు. కొడలు గారు జాగ్రత్తగా ఎత్తుక్కుంటూ వచ్చేయండి ఇక్కడికి. ముందుకు ముందుకు ముందుకు. ఇటు లెఫ్ట్ పెట్ట. బోర్డు పైకి ఇంకా పైకి. కొమ్ములు గీ ఫస్ట్. లెఫ్ట్ రైట్ చెప్పండి ఆవిడకి. లెఫ్ట్ గీ ఫస్ట్. అక్కడి అట్లనే మళ్ళీ కిందికి వచ్చేసి ఇంకో కొంచెం కిందికి. ఇంకొకటి. అట్లనే కిందికి వచ్చేసి అక్కడిని కాలు వాళ్ళదే అన్నమాట. సో వాళ్ళ దగ్గరే ఉండాలి. ఓహో అరే చాలా బాగుంది అసలు. అలా గీయాలని తెలియక ఆయన తెలియక ఇలా గీసాడు. సూపర్. వెళ్ళండి మీ అత్త దగ్గరికి వెళ్ళిపోండి. బాగా వచ్చింది. చెవులా కొమ్ములే ఉంటాయి నాకు తెలిసి. అండ్ కాలు కూడా చాలా బాగుంది. ప్యాంట్లో ఉండాల్సింది బయట ఉంది అంతే. అంతకని ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. సూపర్. సో అత్తమ్మ ఇప్పుడు నీ ఛాన్స్. ఇగో తన పేరు సత్తిపండు. ఓకే. సో టోపీ పెట్టుకున్నాడు. ఫుల్ ఇయ్యో. కింద 2 పెద్ద బూట్లు, చేతిలో కూల్ డ్రింక్. ఓకే. ఏం చూడమంటావు అత్తమ్మ? చేతిలో గ్లాస్ తీసేనా? ఇంకా ఒక్క ఐటమ్. టోపీయా? తమాయికరాలు నేను అక్కడ చూడ. ఓకే. టోపీ తీసా, చేతిలో గ్లాస్ తీసా. అత్తమ్మ రెడీ. రైట్. స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసిన ఆటో ఎక్కితే మెదిపట్టం వస్తుంది. ఇటు రైట్. కొంచెం పైకి. ఏంటమ్మా విశేషాలు? ఇంకొంచెం పైకి. సినిమాలు ఏం చూసినావు కొత్తవి? లెఫ్ట్. ఇగో అత్తమ్మా. లెఫ్ట్. అత్తమ్మా పైకి. ఇగో సినిమాలు ఏం చూసినావు కొత్తవి? పైకి. టీవీ బాగా చూస్తా. ఇగో అత్తమ్మా టీవీ బాగా చూస్తుంటావా?
మస్తు చూస్తా. మామూలు ఏ ప్రోగ్రామ్ చూస్తాను? మీ షోనే ఎక్కువ చూస్తా. అవునా, ఓకే. అదే లైన్ గీయండి. కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. షోస్ చూసినా అది కరెక్టే. సరే గీసుకో. పైకి వాళ్ళు ఏం పైకి తిట్టుకుంటున్నారు? పైకి 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 పక్కకు రైట్ పాట పాత పాట కొంచెం పైకి కొంచెం పైకి కొంచెం ఇంకొంచెం లైన్ గీయండి. అదేం పాట? రుద్రవీణలో ఇక్కడ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. పక్కకు కొంచెం లెఫ్ట్ ఎక్స్క్యూజ్ మీ, హలో. ఏం జరుగుతుంది కొంచెం కొంచెం లెఫ్ట్ ఏం చేయబోతారని చెప్పండి. లెఫ్ట్ 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 గ్లాస్ గీస్తామా? పోన్లే వదిలేసి ఇంక టోపీ తీసుకుంటా. టోపీ తీసుకుంటా. పైకి కొంచెం తన దొరికి రాని గదాల కోసం. కొంచెం ఇక్కడ రైట్ రైట్ వావ్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా ఉంది? వెరీ గుడ్, సూపర్. మీ కోడల దగ్గరికి వెళ్ళండమ్మా. అత్తమ్మ బాగా గీసిన ఆనందంలో ఉంది. చాలా బాగా గీశారు ఆవిడ. ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో ఇందాక అలాగే వచ్చింది. ఇది గ్లాస్ అని ఆవిడే చెప్పారు. నా గ్లాసేగా. ఓకే, ఇది మాత్రం టోపీ అనకండి ప్లీజ్. ఇది ఏంటిది? టోపీయా? బాగా వచ్చింది, చాలా బాగుంది. అసలు అబ్బాయి మొహం చూస్తే నాకు అర్థమవుతుంది ఎంత బాగా సెట్ అయిందో. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఇద్దరు ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరు ఛాన్స్. సో మీరిద్దరు ఇటు. ఓకే, సో కోడలు గారు చేతిలో బాటిల్ తీసుకోండి. ఓకే, అత్తమ్మ నీకు ఓకే కదా? ప్రాబ్లం లేదు కదా? ఓకే, క్లాప్. కమాన్, రండి కోడలు గారు. చేతిలో బాటిల్, ఇంకో చెయ్య, రెండు లేవు. మీ అత్తమ్మ ఎగ్జాక్ట్గా చెప్తుంది, అలాగే గీసుకోండి. ముందుకు ఇక్కడ లెఫ్ట్కు లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్. నేను పైకి. ఏంది గుసు కొనుక్కుంటున్నా అత్తమ్మ? ఏమైంది? పాట శ్రోతల కోరిక వినహ ఇప్పుడు తర్వాయి భాగంలో ఒక అద్భుతమైన ఒక పాట. పైకి పైకి ఎవరి పైకి పాట? పైకి పైకి పైకి. ఛీ అంటుంది ఆవిడ. బాటల్ మౌనమేలనోయి ముందుకు ఈ మర్రపురాని రేయి. ఇంకా ఆ తర్వాత కిందికి పైకి. ఏం పాట అది? కిందికి కొంచెం పైకి. కిందికి సార్. నీ రూపు రైట్ గోపాలుడ. తర్వాత నా గోపు పెరి. కంగారులో ఉంది. సూపర్. మీ అత్త దగ్గరికి వెళ్ళండి. వెరీ గుడ్, సూపర్. చాలా బాగా వచ్చింది. చెయ్యి లాగే ఉంది, బాటిల్ లాగే ఉంది, కానీ వేరేలా ఉన్నాయి. అంతే, అంతకంటే ఏం తేడా లేదు. సూపర్. అత్తమ్మా ఇప్పుడు మీ ఛాన్సు. చూసావా అత్తమ్మా? మన సమంతతో వచ్చింది చూసావా? మొత్తం చూసావా? మధ్యలో వంట చేసుకుందామని అటు ఇటు వెళ్ళాం. నా షో వస్తున్నప్పుడు అంకుల్ ఏమైనా న్యూస్ ఛానల్ అవి ఏమైనా పెడుతుండా? ఏం మార్చట్లే కదా? ఏం మార్చదు. మారిస్తే రిమోట్ ఇచ్చుకోటి. ఓకే, సో అత్తగారు ఇప్పుడు మీరు ఆడే ఛాన్సు. చేతిలో ఐస్ క్రీమ్, ఆ చేతిలో లాలీపాప్ లాంటిది. చక్కగా బొద్దుగా చక్కగా ఉన్నాడు కుర్రాడు. ఇది చేతిలో ఐస్ క్రీము. ఓకే, ఇది మూతి. ఓకే, రండి. సమంత అంటే ఎందుకు ఇష్టం? కొంచెం ముందు. అదేం ప్రశ్న అండి? సమంత అంటే ఎందుకు ఇష్టం? ఇట్ సైడ్ రైట్ కిందికి బాగుంటుంది కదా తమ సమంత. ఏతమ్మా స్ట్రైట్ లైన్ గీయండి, పైన కాదు. వాళ్ళ ఇంట్లో ఇంకా సంబంధాలు అప్పుడే చూడలేదండి. స్ట్రైట్ కింద గీయండి లైన్. ఏ చేసుకోకూడదా? మేము పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? మేము ఇలా ఉండిపోవాలా? చేసుకుంటాం. రైట్ కానండి, మీ రైట్ కి కిందికి రండి. 15 ఏళ్ళలో ఎప్పటికైనా కిందకి కొంచెం పైకి. ఓకే, జాగ్రత్తగా అత్తమ్మ.
ఏం గీద్దాం అనుకుంటున్నారు పోనీ చెప్పండి నాకు. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఓకే, ఆవిడ తెలియకపోతే ప్రాబ్లమే, తెలిసేవాడు. మీ రైట్కి స్ట్రైట్ లైన్ తీసుకోండి. పైకి కాదు, పక్కకి అని ఆవిడ చెప్పలేదు కదా, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మీకు? అయ్యో. కిందికి రండి మీరు, కిందకి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. పైకి కొంచెం పైకి. కిందికి కొద్దిగా కిందికి లైన్ ఇవ్వండి ఒకటి ఇట్లా, కొంచెం పెద్దగా. మబ్బొచ్చింది. పర్లేదు పర్లేదు పర్లేదు, ఆవిడే చెప్పారు, పర్లేదు, వెళ్ళండి. సేమ్ వచ్చింది కదా అత్తమ్మా? ఎట్లుందో ఇందాక అట్లాగే ఉందిగా మొత్తం అంతా. ఐస్ క్రీమ్ బాగా గీసావు ఎవరు హెల్ప్ లేకుండా, సో బాగా వచ్చినట్టే, సూపర్. సో నలుగురు గీయడం అయిపోయింది. ఎవరెవరు ఎంత బాగా గీసారో దాన్ని బట్టి పాయింట్లు వస్తుంది. రండి పొజిషన్స్కి వచ్చి. ఓహో ఓహో 3 points 4 points. సో ఇక్కడతో 2 rounds ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తకోడలు. బాగా చేశారు, పర్లేదు, ప్రాబ్లం లేదు, మీరు కూడా బాగా చేశారు. నెక్స్ట్ రౌండ్లో డ్యాన్స్లో కవర్ చేసుకుందాం. మీరు డ్యాన్స్ చేస్తారు, ఓకే? డ్యాన్స్ చేసినప్పుడు నేను విజిల్ వేస్తాను. విజిల్ వేస్తే మీ కోడలు లాగుతారు. కరెక్ట్గా ఆగితే పాయింట్ వస్తుంది, ఆగిపోతే పాయింట్ పోతుంది. ఈ లోపల మీ చేతిలో బరువుగా ఉన్నప్పుడల్లా బాల్ తీసుకుని నన్ను కొట్టచ్చు, ఓకేనా? ఫస్ట్ సాంగ్. జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం, పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా, పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ, వెయ్యి ముగ్గు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండగ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద పట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే, సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో దింపకే. పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకులే కొడుతూనే పోతురు అత్తమ్మ, డ్యాన్స్ చేస్తుంది కదా చక్కగా. సూపర్ హిట్ సాంగ్కి చాలా బాగా డ్యాన్స్ చేశారు, కొత్తగా ఉంది, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పంచుకున్నారు వీళ్ళిద్దరు కింద ప్లేస్ని. ఈ లైన్కి నువ్వు డ్యాన్స్ చేయి, నేను ఆగుతా, ఓకే? నువ్వు డ్యాన్స్ చేసావు, ఇప్పుడు నేను చేస్తాను అని చెప్పి ఇద్దరు ఆగి చక్కగా డ్యాన్స్ చేశారు. ఇద్దరికి పాయింట్లు, అంటే ఇవిడ ఎలాగో ఆగున్నారు కాబట్టి మీరు పాయింట్ వచ్చింది, మీరు ఆగలేదు కాబట్టి మీకు పాయింట్ పోయింది, ఓకే? బాగా చేశారు, చాలా బాగా, ఇంకా షాక్ గురయ్యారు ఆవిడ. ఓకే, సెకండ్ సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు ముద్దే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్ డార్లింగ్
గింజుకుంటారో డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగినాయి డార్లింగ్ అరే డార్లింగ్ వరినా డార్లింగ్ డార్లింగ్ అంటే ఈ పాటకి ఇలా చేయొచ్చని తెలియలేదు మాకు కూడా. మేమంటే ఈ పాట వచ్చి ఒక 1.5 years 2 years అవుతుంది అనుకుంటా. 2 years ట్రై చేస్తున్నాం మేము, ఒక 200 సార్లు వేస్తుంటాం ఈ పాట, కానీ ఇలా కుదరలేదు అసలు మాకు. అసలు బాగా వచ్చింది ఇది. ఏంటో వెరైటీ కొత్తగా- చేయాలి కదా అవును, వెరైటీస్ చేయాలి, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగా చేస్తున్నారు. ముందుకెళ్తే చాలా వెనక్కి ప్రాక్టీస్ వస్తున్నారు. చేసాం. చాలా ప్రాక్టీస్ చేశారు. అది ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇలా చేయగలుగుతున్నారు వాళ్ళు, లేకపోతే కష్టమైపోయేది కదా. వెరీ గుడ్, సూపర్, బాగా చేశారు ప్రాక్టీస్. సో మీరు ఆగారు కాబట్టి మీకు ఒక పాయింట్ వచ్చింది. మనం మళ్ళీ ఆగలేదు, మళ్ళీ పాయింట్ పోయింది. భలే వచ్చింది మీకు, అసలు 2 points వచ్చాయి ఇప్పుడు. సూపర్ అసలు, వావ్. సేమ్ ఇలాగే ఇప్పుడు థర్డ్ సాంగ్. ఓకే, బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్దితేనే పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో చాప కింద నీరులాగా చల్లగా చెంతకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పత్తికేళ గుండె పొంగి పొరులుగా పొరులుగా చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా శంకు మార్గులుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా ఏ ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెతికి ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో కొట్టినా తిట్టినా క్లాప్స్ వన్. ఓకే, అబ్బా సూపర్గా చేశారు అత్తలు. అమాయకులారా, కోడళ్ళు, మీకు ఇందా నుంచి డ్యాన్స్ చేయడం రావట్లేదు. మీకు డ్యాన్స్ అంటే అది చక్కగా అత్తగారు చూపించేసా ఉన్న ప్లేస్ నుంచి అంతే, అయిపోయింది, పాట అయిపోయింది. ఎందుకపోతే పాట అదే అవుతుంది, దాని అంతా అదే అవుతుంది. బట్ సూపర్, అత్తలు వండర్ఫుల్గా డ్యాన్స్ చేశారు. సో 2 టీములకి 1-1 పాయింట్. మీరు డ్యాన్స్ చేసినందుకు ఇస్తున్నాం పాయింట్. సో మీ స్కోర్ అయింది 1, మీ స్కోరు 3. వెరీ గుడ్. లాస్ట్ సాంగ్. హే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా పిచ్చి ఓ ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే రామ 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 రే హరి సోమలే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తానే షారా షారా రే మట్టి చిన్నోడే వేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే
స్కూల్లో ఫిజిక్స్ ని చదివేస్తున్నాడే స్కూల్లో కెమిస్ట్రీని కలిపేస్తున్నాడే. సూపర్. లాస్ట్ సాంగ్ మీరు ఆగారు, అలవాటైంది ఇప్పటికి మీకు. సో మీ స్కోర్ 2 అయింది. మన లాస్ట్ సాంగ్ ఆగలేదు, ప్రాబ్లమే లేదు. మనం 3 పాయింట్స్ ఉన్నాం. మనం ఈ రౌండ్ గెలిచాం. వావ్ సూపర్. చూసారా, వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. బాగా ఆడారు, అందుకే గెలిచారు. సో ఇప్పుడు మీకోసం గిఫ్ట్ వస్తాం. సో బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా బాగా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. సో 2-3 సార్లు విని నేర్చుకుని ఉంటారు స్టెప్స్ కూడా. నేను ఇంత చాలా బాగా చేశారు మీరు కూడా. నేను కూడా అదే షాక్లో ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు విజిల్ వేయాలి. ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తే వాళ్ళు ఫస్ట్ పాడతారు. విజిల్స్ రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ కార్డ్ చూపిస్తున్నాం. బి టీమ్. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా పువ్వా రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉంటే వద్దులే మళ్ళీ పువ్వే నువ్వా నవ్వే నువ్వా. 2 పాయింట్స్. నాగార్జున, శ్రేయ. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా. సూపర్, వండర్ఫుల్. అతను మీకు కూడా వచ్చా పాటలు? మెల్లగా సైడ్లో కోరసెస్ వెనకాల దాంకొని ఇట్లా. ఓకే, 2 పాయింట్స్ వచ్చాయి. సో మీ స్కోర్ 4. మనం ప్లీజ్ విజిలేరా ప్లీజ్. వేయండి 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 వేయండి. ఏ టీం? ఎన్టీ రామారావు, శ్రీదేవి. అత్తమ్మ నువ్వే. వాటర్ ఫాల్స్, వర్షంలో. వాన వాన వెళ్ళు. వాన వాన వెల్లువాయ. ఎన్టీ రామారావు గారిది, శ్రీదేవి గారిది పాట. బెబ్బే. బి టీం. ఆకు చాటు పింజ తెలిసి కుక్క చాటు ఆకాశగంగా వచ్చింది. అందాలు వచ్చేసింది. అందరూ ముంచేసింది, నవ్వుల్లో ముంచేసింది. అదే అబ్బా. సో మీకు పాస్ అయింది కాబట్టి మీకు 1 పాయింట్ వచ్చింది. సో మీ స్కోర్ 5. మనం ప్లీజ్ విజిలేన్. ఏ టీం? వెంకటేష్, సౌందర్య. ఒక షాక్ కి గురై ఉన్నారు కోడలు గారు. ఇది కూడా రాదా? వెంకటేష్ వస్తుందా? వస్తుందట. హైదరాబాద్కి వెళ్ళొచ్చిరా మీరు? పాడండి. చిన్న క్లూ ఇవ్వండి ప్రదీప్. రాజా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలన్నో చదివేలా, నా ఊపిరి ఊయలలో చిరు దివ్వెలు వెలిగేలా, జ్ఞాపకాలి మై మరపు జ్ఞాపకాలి తోర్పు జ్ఞాపకాలే ఓదార్పు. ఆ అత్తమ్మ పర్లే, సౌండ్ ఇస్తుంది. ఈ అత్తమ్మ తెలుగు ఓన్లీ లిప్పే కదా అంటుంది. ఓకే, 2 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాట్స్. మీ స్కోర్ 2, మీ స్కోర్ 5. ఓకే, ఫస్ట్ వేస్తుంది ఇజిల్. అత్తమ్మ పాడు. క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వనా? అభిలాష. బెబ్బే. బీటీ. బంతి చామంతి ముట్టాడుకుందాం, మల్లె మందారం. సూపర్. సో 2 పాయింట్స్ వచ్చాయి మీకు. మీ స్కోర్ 7, మీ స్కోర్ 2. బాలకృష్ణ. ఓకే, నెక్స్ట్ కార్డ్. ఏ టీమ్? వావ్, పాడండి. పనిచేస్తుందే చూస్తున్నారు కదా మీరు విజిల్ ఇందా నుంచి. పాడలేదే. బాలకృష్ణ అయిన తెర 2 సినిమాలు చేశారు. ద గోల్డెన్ మౌంటైన్. గోల్డెన్ మౌంటైన్. బి టీమ్. బంగారు కొండ మరుమల్లె దండ నీను పుల్ల. నా నెత్తి మీద బండ.
కను పాప నిండా నీ రూపుని నా బ్రతుకు పండారావేళ శ్వాసించలేను నేను చూసుకు. ఓకే 1 పాయింట్ వచ్చింది మీకు, క్లూ తీసుకున్నారు కాబట్టి. సో మీ స్కోర్ 8, మన స్కోర్ 2. ఇంకా షాక్కి గురై ఉన్నారు కోడలు గారు. ఇది గ్యారంటీ పాడతాను మీరు చూడండి. ఇదిగో, అత్తమ్మ ఫస్ట్ విజిలేసి పాడత్తమ్మ. ఏం తెలుసా నీకు? అవును, ఎందుకు తెలియదులే. ప్రభాస్ నీకు తెలుసుగా. తెలుసు అని పాటలు గుర్తొస్తాయి. ఉష్కా మస్తు పాటలు ఎడతాను. చీజ్ మై ఉష్కా బెబ్బే ఉవ్వా క్లూ ఇవ్వాలా? మిర్చి సినిమాని మళ్ళీ క్లూ ఇస్తారు మళ్ళీ. అబ్బో మిర్చి మిర్చి మిర్చి. ఆవిడ వేరు, ఆవిడ హంసనందిని. పుష్క అనుష్క. నాకు ఉష్క. పాట పాడమ్మా. పాట పాడమ్మా, ఆవిడ సంగతి మనకి. బీటీం. కాటుక కనులను చూస్తే పోతుంది మతిపోతుంది, చాటు నువ్వు చూస్తే పోతుంది మతిపోతుంది, ఘాటుగా ఇంత దాన్ని చూసానే అనిపిస్తుంది, అదేదో నీటిలోని చేప వచ్చి నేల మీద పడ్డట్టు ఎవడు కలిగింది బలుగు. మనసులో పాడు. మనసులో గిల్లా గిల్లా కొట్టేస్తుంది అంటే ఏంటమ్మా? డార్లింగ్ వచ్చిన డార్లింగ్. ఉష్కా ఏంటి ప్రాబ్లం? అయ్యో. ఓకే, సో మీకు 1 పాయింట్ వచ్చింది. మీ స్కోర్ 9 అయింది అండ్ మీ స్కోర్ 2 పాయింట్స్లో ఉంది. పవన్ కళ్యాణ్ శృతి హాసన్ పాడమ్మా. ఏ టీం? మీరే. ఆవిడ అనుమానంగా తెలుస్తుంది. ఏంటి ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ శృతి హాసన్ చేసిన సినిమా తెలుసా మీకు? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఓకే. అమ్మో బాపు గారి బొమ్మ కదా, అది ఆ సినిమా కాదు, అది అత్తారింటి దారి. హౌలా హౌలా హోలా 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 హోలా. అత్తమ్మ నువ్వు పాడు, నీకు వచ్చి కదా, నవ్వుతున్నావు పక్కన నుంచి. నీకు అంట నువ్వు పాడచ్చుగా. ఓకే బీ టీమ్. ఈ పాట పాడలేపారు మీరిద్దరు కాబట్టి మీ ఇద్దరికి పాయింట్లు లేవు. సో ఎవరికి పాయింట్ రాలేదు. సో ఉన్న స్కోర్స్ ప్రకారం మన స్కోర్ 9, మన స్కోర్ 2 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్. చాలా బాగా జరిగింది 4వ రౌండ్. ప్రశాంతంగా శాంతియుతంగా అస్సలు తిన్న దొరకకుండా బ్యాలెన్స్డ్గా అక్కడే నుంచి పాడారు అండ్ బీ టీమ్ గెలిచారు. అత్తగొడలు చాలా సింపుల్, చాలా ఈజీ. ఇక్కడ నుంచి 2 బాల్ తీసుకెళ్ళి ఆ రింగ్లో వేస్తారు అంతే. చేతితో పట్టుకెళ్తే చేతిలో పెడతారు కాబట్టి నోట్తో తీసుకెళ్తారు. నోట్లో బాల్ పట్టదు కాబట్టి స్కేల్ పెడతాం. స్కేల్ కట్టి ఇటు పెద్ద పెద్ద బ్రొక్కలు ఉండును. ఆ బ్రొక్కలు ఎందు మీరు బంతులు పెట్టుము. నడుచుకుంటూ వెళ్ళి ఇలా వంగుంటే అది అందులో పడతాయి. ముందు అత్తలు ఆడతారు, తర్వాత కోడలు ఆడతారు. అత్తగారు రింగులో నుంచోండి. అత్తకు ఒక స్కేల్ ఏమో మంచి స్కేలు. 2, 1 గో. మెల్లగా వెళ్ళాం. ఓహో ఇంకా పెట్టలేదా? తల ఇలా పెట్టు. ఇటు తిరిగి అత్తమ్మ, నువ్వు ముందే ఇటు తిరుగుండు, అటు తిరుగుండు ముందే. ఇటు ఇటు ఇటు. నువ్వేం కంగారు పడక, ఆవిడ ఒకటే వేసింది. పేరెంటానికి వెళ్తున్నావు అత్తమ్మ, తొందర్రా. వెరీ గుడ్, సూపర్, బాగా ఆడారు.
ఆగత్తమ్మా నాకు పడతలే. తప్పు కదా అలా చేసా. వేసేద్దామని అమ్మ. 10 6 5 4 3 2 1 హోల్డ్. ఈ కంగారు ముందుండాలి. క్లాప్స్ కమ్ ఆన్. సో చాలా బాగా ఆడారు ఏ టీం అత్తగారు బి టీం అత్తగారు. అండ్ దీన్ని బట్టే మన టైటిల్ ఎవరికి వస్తుందో కూడా తెలుస్తుంది. సో కోడలు ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీ ఛాన్స్. వేరే స్కేల్ తీసుకోండి, రింగ్లో నుంచోండి. ఓకే, సో ఇప్పుడు కోడలు ఆడతారు. అబ్బో స్టూడెంట్ ఫ్లూట్ పెట్టినట్టు సైడ్ పెట్టుకుని సెంటర్లో కొట్టుకోమా. 3 2 1 గో. స్టూడెంట్ పెట్టలేదు ఇప్పటివరకు. ఇంకా బాగా తేడాగా ఉన్నారు. హలో హలో మిమ్మల్ని ఇదిగోండి. ఏమండి ఏదో ఆలోచిస్తున్నట్టు మీరు. పడతాయా పడవానా? సూపర్. ఏం కోపాడుతురేమే, విసుక్కుంటారేమే? చిరాగ్గా పెట్టారా ఎక్స్ప్రెషన్? మీ అంత సరిగ్గా ఆడలేదా? పెట్టట్లేదు సరిగ్గా. కెమెరాకే సార్ కొట్టింది. లెన్స్ తగులుతుందా లేదా? ఓకే తగలదా? అబ్బా మీరు తిట్టేశారు లేకనా. 10 ఓకే క్లాప్స్ కమ్ ఆన్. హలో ఇక్కడ ఈ కోల్ గారు ఇక్కడ. ఓకే చాలా బాగా ఆడారు అండ్ చాలా ఆలోచించి జాగ్రత్తగా ఆడారు కాబట్టి ఏ టీంకి 38 పాయింట్లు వచ్చాయి అండ్ బి టీంకి 31 పాయింట్లు వచ్చాయి. ఓకే ఈ రౌండ్లో మన పాత స్కోర్ 12 పాయింట్లు ప్లస్ 38 50 పాయింట్లు. మన పాత స్కోరు 19 అండ్ ఇప్పుడు మనకి 31 వచ్చాయి 50 పాయింట్లు. సో కంగ్రాచులేషన్స్ నలుగురు విన్నర్స్ ఇక్కడ. సో చీరలు 2 ఉన్నాయి అండ్ కిరీటాలు 2 ఉన్నాయి, కుర్చీలు కూడా 2 ఉన్నాయి. కాబట్టి మీ నలుగురిలో ఒకళ్ళు విన్నర్స్ చేయాలి మీరు. ఓకే సో ఎవరు విన్నర్స్ అనేది అంటే కష్టపడ్డం అయితే పడ్డారు, పాయింట్లు అయితే వచ్చాయి. అదృష్టం ఎవరిని వరిస్తుందో చూద్దాం. ఇది తలకాయ, ఇది తోక. ఏం కావాలి? తలకాయ. తలకాయ పడితే వీళ్ళు గెలుస్తారు, తోక పడితే మీకు టైటిల్ వస్తుంది. దండం పెట్టుకున్నారు. ఓకే ఓం ప్రదీపాయ నమః అనుకోండి. ఓం ప్రదీపాయ నమః. అదే చేతుల్నే ఉంది, 10 చేతుల. ₹1 బిల్ల మీ జీవితాన్ని మార్చబోతోంది. తలకాయ పడితే టైటిల్ మీకు, తోక పడితే టైటిల్ మీకు కదా. తోక పడితే టైటిల్ మీకు, తలకాయ పడితే టైటిల్ మీకు. అండ్ కంగ్రాచులేషన్స్. ఎస్ తోక పడింది, మీకే టైటిల్ వచ్చింది. వెరీ గుడ్ సూపర్. అత్తమ్మ ధన్యవాదం మాత, ధన్యవాదం. ఓకే కంగ్రాచులేషన్స్. నలుగురు చాలా బాగా ఆడారు కానీ ఇద్దరు విన్నర్స్. టాస్లో వీళ్ళు గెలిచారు, స్కోర్లు అయితే అందరివి సేమ్ పడి. కంగ్రాట్స్. సో ఇప్పుడు మీ చేతుల మీదుగా వాళ్ళకి కిరీటాలు అందజేయడమ్మా. పిల్ల ఎవరికి తెలియకుండా అలా పెట్టేసి. వెరీ గుడ్ సూపర్. అండ్ అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు అందజేయడమ్మా. ఇది చీర అడ్డం వస్తుంది. ఓకే చీరలు ఇచ్చేయడం అయిపోయింది. అలాగే షీల్డ్ తీసుకోమ్మా. షీల్డ్ తీసుకుని మీ చేతుల మీదుగా వాళ్ళకి అందజేయండి. అటు నుంచి అత్తగారు కూడా చేస్తారు. నువ్వు చప్పట్లు కొట్టు, ఖాళీగా ఉన్నాను. ఓకే అండ్ అలాగే మీ ఇద్దరి కోసం ఒక గ్రైండర్ కూడా తెచ్చాం. క్లాప్స్. అండ్ అలాగే మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు కాబట్టి ఇదిగోండి ఈ గిఫ్ట్ తీసుకోండి. రండి ఆవిడ చేతుల మీదుగా మీరు అందుకుని మీరు మీ అత్త కలిపి నుంచి పట్టుకోండి, దాన్ని ఒక ఫోటో దిగుదాం. నవ్వండి. ఓకే తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి అది. ఓకే సో నలుగురిలో ఒకరికి ఉమెన్ ఆఫ్ ది షో ఇవ్వాలి. ఈవిడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. పట్టుకోమ్మా, నువ్వే ఉమెన్ ఆఫ్ ది షో. లైట్ తీసుకోండి. ఓకే సో కంగ్రాచులేషన్స్ అత్తమ్మ, కంగ్రాచులేషన్స్. మీరే వాళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో. వెరీ గుడ్ సూపర్. అండ్ మరో ఎపిసోడ్ మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే నేను ప్రదీప్.